సంఘంలో వాళ్ళు వీళ్ళు ఎవరు తీర్చలేరు. ఒక మాట చెప్తారు, ఒక భోజనం చెప్తారు. శనివారం గుడికి వాళ్ళు ఏమైనా వస్తారా? బుధవారం ఆరాధనకి ఏమైనా వస్తారా? ఎవరు రారు. దైవ సేవకుడు మన మీద పెట్టినటువంటి ఆ భారాన్ని మనం మోయాలి. సేవ అనేది ఒక భారము. చివరిగా దేవుడి సేవకులు నాతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మహేంద్ర, సేవ అంటేనే శ్రమలు. ఎన్ని శ్రమలు భరించినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, మనకున్నటువంటి శ్రమలు ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావు. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే అన్నాడు దేవుడు. అంటే ఇంకా మనం ఎన్ని శ్రమలు అనుభవించినా తర్వాత దేవుడు మనకి మహిమలో ఆయన ఇచ్చే బహుమానాలు, ఆయన చూసి మనం ఆనందపడితే ఈ శ్రమలన్నీ మనం మర్చిపోతాం. అదే అపోస్తలుడైన పౌలు చేసింది. యేసుక్రీస్తు కంటే పెద్దలు అంటారు బైబిల్ జ్ఞానులు, యేసుక్రీస్తు కంటే దెబ్బలు అనుభవించాడంట, యేసుక్రీస్తు కంటే శ్రమలు అనుభవించాడంట. కారణం ఏంటి? నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు రక్తము కాచి, నా కొరకు శిలువలో చనిపోయిన నా ప్రాణ రక్షకుడైన యేసును సువార్తను ప్రకటించడమే నా ఉద్దేశం. మన ఉద్దేశం కూడా అదే ఉండాలి. సేవకుల ఉద్దేశం అదే. దేవుని సేవ నిరాటంకంగా కొనసాగాలి. కొనసాగాలంటే ఎవరు కొనసాగిస్తారు? వాళ్ళ నలుగురు కుమారులకే బాధ్యత కాదు. ఇక్కడ కూర్చున్న నీకు, బోధించే నాకు, ప్రతి ఒక్కరి పైన భారం ఉంది. ఎప్పుడైతే మనం తగ్గించుకొని దేవుని సన్నిధానము ప్రేమిస్తామో అప్పుడే మనం ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తాం. అంతే కదండి. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, మనం మొదటిగా సంఘాన్ని ప్రేమించే వాళ్ళమై ఉండాలి. ఎవరు లేదు, ఎవరు ప్రేమిస్తారు అనుకోకూడదు. నేను రాకపోవచ్చు, దేవుడు మన దేవుడు గాజుల చేత మాట్లాడిస్తాడు. రాజు లేచి జ్ఞాపకం వేస్తాయి దేవుడి సన్నిధానంలో ఆయన తెలుసుకుంటే. ఈ లోపల మనం సిద్ధపరచుకోవాలి. ప్రభా, నన్ను అర్హమైన పాత్రగా వాడుకో, నీ సేవలో నేను అర్హమైన పాత్రగా ఉండాలయ్యా అని మనం తగ్గించుకొని మన పాపములన్నింటినీ మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనం వాడుకుంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం మొదటిగా దేవుని సన్నిధానంలో ప్రేమించాలి. దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమించారో వారికి ఇక్కడ జరిగే ఒక నష్టం ఉంది. చూద్దామా? ప్రసంగి 8వ అధ్యాయము 13వ వచనం. దేవుని వాక్యం ఏమంటుందంటే 8వ అధ్యాయం 13వ వచనం. 13 అందరూ వినాలి. భక్తిహీనులు దేవుని సన్నిధిని ఈ దినాల్లో భయం లేదు. భక్తిహీనులకి ఏం లేదండి, భయం లేదు. సేవ అంటే విలువ లేదు ఈ దినాల్లో. ఎందుకు వస్తున్నావయ్యా అంటే ధనం కోసం వస్తున్నా. అయ్యో, అది ఎవరిది? ఇస్కరియోతు యోధ పరిచర్య. ఉల్గొనడానికి తీసుకెళ్ళాడు ధనము. మరి ఎందుకు వస్తున్నామంటే నాకు పేరు ప్రఖ్యాతుల కొరకు వస్తున్నా. అరే, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని పురుగులు పట్టి చనిపోయాడండి దేవుని సేవలో. ఎందుకు? దేవుడికి మహిమనే అతను. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించమో, దేవుని సంఘాన్ని ప్రేమించమో, ఏమి జరిగింది ఇక్కడ చెప్తున్నారు. చూడమా? భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక చూడండి ప్రియుల, మనకంట క్షేమం కలుగుతారు. ఏం కలుగుదు చెప్పాలి, నోళ్ళు వాళ్ళంతా చెప్పాలి. నా మాట కాదు ఇది, నా మాట అనేది మీరు వినవలసిన అవసరం లేదు. దేవుని మాటలు కాబట్టి చదువు వచ్చిన ప్రతి ఒక్కరు బైబిల్ చూడండి, చదువు రాయవారు శ్రద్ధగా వినండి చాలు. వింటే అవి మన హృదయాల్లో నాటుకున్నాం అనుకో, ఫలిస్తే అమ్మో నేను దేవుడి సన్నిధానానికి నాకు అవసరం ఉన్నప్పుడు ఎలా కాకుండా ఆరాధన ఉన్నప్పుడల్లా నేను వెళ్ళాలి. బాగోలేదనుకో సరే ఓకే, దూరంగా ఉన్నామనుకో ఓకే, కానీ మందిరానికి దగ్గరగా ఉంది మందిరానికి రాకపోతే దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. అంతే కదండి. ఈ మధ్య ఎన్ఎస్పి కాలంలో ఒక విషయం నా దగ్గరికి వచ్చింది. అయ్యా, కొన్ని వందల కుటుంబాలు ఎన్ఎస్పి కాలంలో ఉంటుంది. అయితే ఎవరో చేసిన పనికి ఒకసారి మమ్మల్ని ఖాళీ చేయమంటారు. ఇప్పుడు మేమేం చేయాలి అన్నారు. నాకు చాలా దుఃఖం వేసింది, నాకు బాధ వేసింది. సరే మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడని చెప్పాను. చెప్పిన తర్వాత నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. నా మనసులో చెప్తున్న ప్రియులరా ఏమొచ్చిందంటే, అరే మనం ఇంత మందిరానికి ఇంత దగ్గరగా ఉన్నాము, ఏ దినాన ఉపవాస ప్రార్థన అంటే మనం ప్రేమించి దేవుని మందిరానికి వస్తున్నామా?
ఉంది అంటే క్రమంగా మందిరానికి సమయానికి వస్తున్నామా? మరి దేవుడు చూసి చూసి మన మీద ఒక ఉగ్రత పంపిస్తాడు. మళ్ళా కనికరించి కన్నీరు గార్చి ఏడ్చినప్పుడు మళ్ళా ఆయన కరుణ కలిగిన వాడు కాబట్టి ఆ సర్లే ఎందుకులే మళ్ళా నా బిడ్డలు నా వైపు తిరిగారు కదని తన మనసును మార్చుకుంటాడు. మనం చేసే దేవుడికి కనపడతాయి. మనమేమనుకున్నాం, అమ్మో మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వెళ్ళమంటారు. కాదు, దేవుడు అధికారుల చేత మాట్లాడిస్తాడు కొన్నిసార్లు. ఎప్పుడైతే మనం తగ్గించుకునే, ప్రభా నన్ను క్షమించు, నాకు మందిరం దగ్గరగా ఉన్నా, నాకు సమయం ఉన్నా నేను వెళ్ళలేకపోయానయ్యా అని కన్నీరు కాల్చినప్పుడు దేవుడు మరలా అధికారుల చేతే చెప్తాడు, ఏమని, మీరు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, దేవుని స్తోత్రం, ప్రార్థించి నేను చెప్పాను, ఏం కాదు, మన దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యాలు చేసేవాడు. ఆమె హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడు, మీరేం బాధపడవలసిన అవసరం లేదు, ఆయన చిత్తం అయితే ఆయన మిమ్మల్ని ఇప్పుడు ఉంచుతాడు అని అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా అద్భుతం చేశాడు. మరలా అలాంటిది ఏమీ లేదు అని అన్నాడని నేను విన్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె ప్రియులారా, మనము దేవుడి సన్నిధానానికి భయపడాలి. దేవుని దాసుల యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చాలంటే మనం మందిరాన్ని ప్రేమించాలి. మందిరాన్ని అంటే పౌలు గారిలో నన్ను నాచర్యలో అన్నలు కాదు, దేవుడు ప్రేమించాలి. దేవుడు ప్రేమించిన మనిషి ఏం చేయాలంటే మందిరం యొక్క ఆరాధన నీకు ఉందా? దీనిగా పరిగెత్తుకుంటారా? నేను ఉదయం నుంచి నా ఉద్యోగం నేను చేసుకున్నా, ఇంటికి కూడా వెళ్ళా, మళ్ళీ ఆరాధన కదా పిల్లరా. అదేదో నా గొప్పతనం కాదు, కానీ దేవుడు మహిమ చెప్తున్నా. మనము వీలు కల్పించుకొని దేవుని ఆరాధించడానికి, దేవుని మందిరాన్ని ప్రేమించడానికి మనం సమయం తీసుకోవాలి. ఎందుకు? ఎంతో మంది మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ధనం ఉన్నవాళ్ళు, వారందరూ మరణించి మట్టిపాలు అయిపోయినారు. మనమైతే ఈ దినం వరకు సజీవులుగా ఉన్నాము. సజీవులే కదా నిన్ను ఆరాధించి స్తుతించేదంట. మనం ఏం చేయాలంటే మందిరానికి వచ్చి దేవుడు స్తుతించాలి. కాబట్టి ఇక్కడ భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారికి క్షేమము కలగదు. తర్వాత క్షేమం కలగకపోవడమే కాదు, ఇంకొకటి ఉంది, చూద్దామా? వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదని నేను ఎరుగుతున్నాను. చూడండి, వాళ్ళకి ఎక్కువ ఆయుష్ కూడా ఉండదట. ఎవరైతే మందిరాన్ని ప్రేమించరో వారికి దేవుడు ఆయుష్ కూడా పొడిగించడంట. ఎందుకు ఈ అమ్మాయి లోకాన్ని ప్రేమిస్తుంది, ఎందుకు ఈ బిడ్డ లోకాన్ని ప్రేమిస్తుందని దేవుడు ఏం చేస్తాడంట? ఆయుష్ను కూడా తీసేస్తాడంట. ఎంత శాపగ్రస్తమైన జీవితం అండి. ఎంతో మంది మనం చూస్తాము, ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు ప్రియులారా. కానీ దేవుడు మనల్ని సజీవులుగా కాల్చి కాపాడేందుకు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మందిరంలో మనం ప్రేమించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మన పట్లే కాదు, మన సంఘం పట్ల, మన కుటుంబం పట్ల గొప్ప సంగతులు అనేకులు మాట్లాడుకునేటట్లు చేస్తాడు. అలాంటి అనుభవానికి మనం అందరం వెళ్తుంది కనుక ఆమె. మరొక మాట చూద్దాం. 1 దశలోనికైకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, హెచ్చరిక మాటను జాగ్రత్తగా హృదయంలో పెట్టుకోండి. కాబట్టి మన మందిరాన్ని ప్రేమించే వారుగా ఉండాలి. ఎందుకంటే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు, అందరూ చెప్తారా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని సంఘాన్ని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. నేను చెప్తున్నాను కదా ప్రియులారా, ఈ దినం నుంచి నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఈ దినం నుంచే నువ్వు ఒక ఖచ్చితమైనటువంటి ఉడబడి తీసుకో. ప్రభా, ఈ దినం నుంచి నాకు సమయం కాదు, నేను సమయం కల్పించుకొని నీ సన్నిధానానికి నేను రావడానికి నేను సిద్ధపడతానని. మంచిది, అలాంటి నిర్ణయం తీసుకుంటే దేవుడు మీకు దీవించును కాక. 4వ అధ్యాయము 13వ వచనం, అది హెచ్చరిక మాట. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటలు బట్టి మీతో చెప్పుకున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము, ఆర్భాటముతోను
శబ్దముతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతులు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా పొందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునుడి. ఇది ఆదరణ మాట. మొదట ఏ మాట చెప్పారు దేవుడు? హెచ్చరిక మాట. మనం ఏం చేయాలి? ప్రేమించకపోతే ఏమవుతుంది? క్షేమము కలగదు, ఆయుష్ కూడా నిలవదు. ఇక్కడ దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే ఆదరణ మాట. ఎందుకంటే మనందరము దుఃఖంలో ఉండొచ్చు. కొంతమందికి దుఃఖం లేకపోవచ్చు, కొంతమందికి దుఃఖం ఉంటుంది. కొంతమంది ధైర్యం ఉండేవాళ్ళు కొందరు ఉంటారు, కానీ కొంతమంది దుఃఖించే వాళ్ళు ఉంటారు. తనతో జీవించిన జీవితాన్ని బట్టి వారు ఎక్కువ దుఃఖపడుతూ ఉండొచ్చు. కానీ వారి గురించి ఇక్కడ పౌలు గారు ముందుగానే తెలియజేశారు. ఏమంటే వారి వల్ల మీరు దుఃఖపడద్దు. మనకేమో నిరీక్షణ లేని వారు కాదు, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణకు పేరు ఏంటంటే శుభప్రదమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ? యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయారు, తిరిగి లేచారు, మరలా నా కొరకు రానై ఉన్నారు. అదేంటి మనకి నిరీక్షణ అయింది. ఈ నిరీక్షణలో మనతో ఉన్నవారు, మనతో సేవ చేసిన వారు, మన కుటుంబకులు, మన బంధువులు, స్నేహితులు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనకేమనిపిస్తుంది? బాధ, దుఃఖము, వేదన, కన్నీరు. వారు తలుచుకున్న పనులు, వారు చేసిన పనులు, వారు మనతో జీవించిన విధానం తలుచుకుంటే కన్నీరు కార్చవచ్చు. కానీ అలా కన్నీరు కారుస్తూ వేదన పడుతూ దుఃఖపడుతూ అక్కడే ఉండిపోకూడదు. శరీరానుసారమైన దుఃఖం ఏమవుతుందంటే అది మరణానికి తీసుకెళ్తుంది. ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరణిస్తున్నారు. కారణం ఏంటి? శరీర సంబంధమైన దుఃఖం. అదే ఆత్మ సంబంధమైన దుఃఖం వచ్చిందనుకో, రాత్రి అందరూ చాలా చక్కగా చెప్పారు మారు మనసు గురించి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనం దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉంటామో అది మనకి క్షేమం. కానీ ఇక్కడ శరీర సంబంధమైన దుఃఖం ఉందంట. ఎందుకంటే వారు ప్రియులను కోల్పోయి. అయితే దేవుడు మనకు తెలియజేసిన ఆదరణ మాటలు ఏంటంటే వారు ఎక్కడికి పోలేదు, నాతో ఉన్నారు. మీరు కూడా సజీవమైన నిలిచిండు, మీరు కూడా పరిశుద్ధముగా యథార్థముగా వాళ్ళు చేసినట్లు సేవ చేసి వాళ్ళ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చినప్పుడు ప్రభుత్వం కూడా మీరు కూడా ఆకాశ మండలంపై నాతో కూడా వస్తారన్నారు. అటు భాగ్యము దేవుడు మనకు దయచేయదు కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియరా, ఈ ఆదరణ మాటలతో మనం ఒకరినొకరు ఓదార్చుకోవాలి, ఆదరించుకోవాలి. అట్టి ఆదరణ దేవుడు మనకి దయచేయదు కాక. వాక్యంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. పిల్లలు నాకు ఇచ్చిన ఈ టైంలో నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే సంఘంలో మనము కొంత సమయం వీటికని ఏర్పరచుకున్నప్పుడు ఆ సంఘ క్రమాలకు మనము అడ్డుగా ఉండకూడదు. పెద్దలు చెప్పినట్టుగా మనం నడవాలి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇస్తున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీకు ఇచ్చుచున్నాము. అరణ్యమును లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ అంత మంచి నమ్మకమైన దేవుడుగా మా మధ్య ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ పునరుద్ధరణ ఆరాధనలో నేను స్తుతించుకోవడానికి చక్కగా పాడిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి.
అయ్యా చక్కగా ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి మీకు ఎంతో వందనాలు. వారిని ఇంకా ప్రాణం ఆత్మచేత నింపండి. అలాగే మీరు మాకు ఇచ్చిన హెచ్చరిక మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సన్నిధానంలోకి మేము భయపడకపోతే మాకు క్షేమం లేదని, ఆయుష్ ఉండదని తెలియజేశారు. అయ్యా గర్వింపక భయపడమన్నారు. నీ మాట విని వణికే భక్తిని మాకు నేర్పించారు. మీరు మా మధ్య ఆత్మస్వరూపిగా ఉన్నారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ పరిచర్యను మీరే నాయకుడుగా, యజమానుడిగా, రాజుగా నడిపించబోతున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి మీరు మా మధ్య ఉన్నారు. గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయబోతున్నందుకే స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన ఆదరణకరమైన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీతో పాటు మేము ఉండాలంటే పరిశుద్ధముగా, యథార్థముగా నీ సేవ భారము కలిగి మేము జీవించాలని తెలియజేశారు తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే మీరు మాకు ఇచ్చిన వర్తమానం కొరకే స్తోత్రాలు. నేను మోషేకు తోడై ఉండినట్లు మీకు తోడై ఉంటానని తెలియజేసిన దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమపడమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి పొందుకుని నా మా తండ్రి ఆమేన్. ప్రియులారా, సమయము సరిపోదు, కానీ దీని వెనుక జరిగినది మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ 1వ వచనం చూద్దామా? 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు దేవుడు ఎవరికి చెప్తున్నాడు? మోషేకి చెప్తున్నాడు, యెహోషువకు చెప్తున్నాడు? మోషే కదా, యెహోషువకు చెప్తున్నాడు. శ్రద్ధగా వినాలి వాక్యం. ఈ మాటలు యెహోషువకు చెప్తున్నాడు. యెహోషువ ఎవరంటే మోషే దగ్గర పరిచర్య చేసినటువంటి ఒక యవనస్తుడు. మీ బిడ్డలు యవనస్తుడు అయితే దేవుని పరిచర్యను ప్రోత్సహించండి. దేవుని సేవకుల దగ్గర ఉంచడానికి వారికి సమయం ఇవ్వండి. అయ్యా మీరు దేవుని సేవ పని ఉంటుంది వెళ్ళండి అని చెప్పండి. ఇక్కడ ఒక సేవకుడు ఎవరంటే యెహోషువ. ఈ యెహోషువ ఎవరంటే మోషే దగ్గర పరిచర్య చేసేవాడు. మోషే ఏది చెప్తే అది చేసేవాడు. మోషే ఆ ప్రాంతం మీద యుద్ధానికి వెళ్ళాయంటే మోషే వెళ్ళి యెహోషువ వెళ్ళి జయించుకుని వచ్చేవాడు. తన ఆత్మీయ నాయకుడైన, ఆత్మీయ తండ్రి అయిన మోషే ఏది చెబితే అది చేసేవాడు యెహోషువ. అయితే తను జరిగించినటువంటి పరిచర్య తన మోషే ఉన్నంతకాలం బాగానే ఉంది. ఇప్పుడు తనకు ఒక నిరాశ వచ్చింది, ఒక బాధ వచ్చింది, వినాలి, ఒక కన్నీరు వచ్చింది, ఒక దుఃఖంతో కూడినటువంటి దినాలు గడిపే దినాలు వచ్చింది యెహోషువకి. ఏం జరిగిందంటే అక్కడ తన సేవకుడైనటువంటి మోషే మృతి చెందాడు. ఇప్పుడు యెహోషువకి ఏం అర్థం కావట్లా. ప్రభువా, ఇప్పుడు దాకా మా నాయకుడు మమ్మల్ని నడిపించాడు, మేమెంతో బాధ పెట్టాం మా నాయకుడిని, మేమంతా మా నాయకుడు మాట వెళ్ళలేదు, ఉన్నప్పుడు ఆయన విలువ తెలియలేదు మాకు. ఇప్పుడు మా మధ్య ఆయన లేడయ్యా. మమ్మల్ని ఎవరు నడిపిస్తారు? మమ్మల్ని ఎవరు పోషిస్తారు? మాకు ఎవరు ఆనంద మాటలు చెప్తారు? మమ్మల్ని ఎవరు హెచ్చరిస్తారు పాపంలో పడిపోకుండా? మాకేం అర్థం కావట్లేదు దేవా అని బహుశా దుఃఖంలో, నిరాశలో యెహోషువ ఉన్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కనుక యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, యెహోషువ నీవు లేచి, ఎక్కడి నుంచి నువ్వు లేవాలి? మొదటిగా ఒక వ్యక్తి ఎక్కడి నుంచి లేవాలంటే తన పాపల నుంచి లేవాలి. దేవుడు ఒక వ్యక్తిని నడిపించాలి. దేవుడు ఒక వ్యక్తికి తోడు ఉండాలి. దేవుడు ఒక వ్యక్తి చేత నడిపించబడాలంటే మొదటిగా ఆ వ్యక్తిలో పాపం ఉండకూడదు. ఈ దినాల్లో పరిచర్యకి ఎవరు వస్తున్నారంటే పాపం చేసేవాళ్ళు వస్తున్నారు, అక్రమంగా జీవించేవాళ్ళు వస్తున్నారు, అన్యాయంగా జీవించేవాళ్ళు వస్తున్నారు. కానీ దేవుడు వెళ్తున్నాడు, దేవుడు వెళ్తూ ఉండడు. ఆయన పరిశుద్ధతో ప్రేమించేవాడు, యథార్థతో ప్రేమించేవాడు, దేవుడికి భయపడుతున్నాడా లేదా అని చూసుకునేవాడు దేవుడై ఉన్నాడు. అంతేగాని నా ఇష్టానుసారంగా జీవించి తల్లిదండ్రులను దుఃఖపెట్టి వాటి మనోవేదనకు గురి చేసి అపవిత్రతతో జీవించి వ్యభిచారాలతో జీవిస్తూ అబద్ధాలతో జీవిస్తూ మోసాలతో జీవిస్తూ ఎంతో మంది దినాల పరిచర్యకు వస్తున్నారు ధర్మం కోసం. నేను ఒక సాక్షి విన్నా. ఆ సహోదరి వాళ్ళ యొక్క అన్న సేవకుడు పెళ్లి కాకముందు నమ్మకంగానే ఉంది, పెళ్ళైన తర్వాత భయంకరమైన పాపంలో పడిపోయింది. ఇక తర్వాత కొన్ని దినాలకి అట్లా అక్రమంగా జీవిస్తున్న దినాల్లో ఇప్పుడేమని చెప్పుకుంటుందంటే నేను సేవకురావుని అంటారు. చూసే వాళ్ళందరూ ఆమె వలన దేవుడు ఆమెను అవమానపరుస్తున్నారు. అదే నిన్న దాకా వరుస లేకుండా తిరిగారు, అద్దు లేకుండా తిరిగారు. ఈ దినాలేమో బైబిల్ పట్టుకుని నేను సేవకురామే. దేవుని సేవ అంటే తమాషా కొన్ని దినాల్లో కొంతమంది సేవకు ఎందుకు వస్తున్నారంటే తిండి కోసం వస్తారంట. ఎందుకు నన్ను సేవకుడు అవుతావు అంటే మంచి మంచి చికెన్ బిర్యానీలు పెడతారని
పస్తులు ఉన్న దినాలు ఉన్నాయి. సేవ అంటే మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు? అపొస్తలుల కార్యములు 7:34 చూడండి. అపొస్తలుల కార్యములు 7:34 ఎందుకు మోషే ఏర్పరచుకున్నాడు? ఐగుప్తులో ఉన్నారు నా ప్రజలు, చీకటిలో ఉన్నారు నా ప్రజలు, బానిస బతుకులు బతుకుతున్నారు, అక్రమాలతో జీవిస్తూ అన్యాయాలతో జీవిస్తున్నారు, నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ దినాల్లో కూడా ఎంతో మంది పాపములో జీవిస్తున్నారు. అదే ఐగుప్తు అంటే. ఐగుప్తు నేటి పాపానికి సూచనగా, లోకానికి సూచనగా ఉంది. ఐగుప్తులో నా ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. వారి యొక్క దురవస్థ అంటే ఏంటంటే, బాగా చెడిపోయినప్పుడు మనం ఒక వ్యక్తి రోగాలతోనూ పుణతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసి అబ్బా ఏది ఖైదీ గతి అంటాం. ఆ దురావస్థను చూసి మనుషులు ఏం చేస్తారంటే ముక్కు మూసుకుంటారు. కానీ మనుషులకి ఇప్పుడు పాపంలో దురావస్థ వచ్చింది. పైకి బాగానే ఉన్నారు, పైకి తెల్లని వస్త్రాలు బాగానే ఉన్నాయి, పైకి వందనాలు, పైకి బాగానే ఉన్నారు, కానీ హృదయంలో మాత్రం చెడుతనంతోనే ఉన్నారు. హృదయంలో మాత్రం నిశ్వాసాన్ని జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధత లేదు, తగ్గింపు లేదు, యథార్థత లేదు. దేవుడు అంటే భయభక్తులు కలిగి వడిగే అనుభవం లేదు దినాల్లో మనుషులకి. ఎట్లా జరిగినా సేవ జరిగింది అనుకోకూడదు. ఇది పరిశుద్ధంగా ఉంటేనే రావాలి. దూతలు చేయని సేవ తోడినైన నాకు అప్పగించినావు యేసయ్యా, అప్పగించినావు నీవయ్యా. ఈ సేవ ఎవరంటే దేవతలు కూడా చేయడానికి అదురుపోయినట్టు ఆయన ముందు. అలాంటి సేవను తన సేవకుడైన మోషేకి ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? తన ప్రజలు పాపములో, నిరాశలో, కన్నీళ్ళలో కులిగిపోతున్నారని మోషే నాయకుడు తీసుకొని, మోషే ఆ ఐగుప్తు నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి? కానానుకి తీసుకెళ్ళాలి. ఆ కానానులో ఏమని అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని. అక్కడ నా బిడ్డలు కష్టపడవలసిన అవసరం లేదు, కన్నీళ్లతో, దుఃఖంతో, వేదనతో ఉండవలసిన అవసరం లేదు. ఆ స్థలానికి తీసుకుని వెళ్ళాయా అని నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ మోషే నడిపిస్తూ వాళ్ళు లోపడకపోయినా, తిరుగుబాటు చేసిన ఆ మధ్యలో ఎన్నో సంఘాలు పెట్టారు. మాస్టర్ గారు అన్నట్టు, అయ్యా నాకు విరోధంగా ఎన్నో సంఘాలు పెట్టారయ్యా, కానీ ఎవడూ నిలవలేదయ్యా. దేవుడికి మహిమ కలిగిన కాక ఈ పరిచర్యల ముందు రాబోయే ఎదుట ఏ మనుషులు నిలవలేదు. ఆమె ఎవరు నిలవలేదు అంతే. ఎందుకు? ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిచర్య. ఆయనే నాయకుడిగా నడిపిస్తాడు. మీకు డౌట్ రావచ్చు, ఎవరు నడిపిస్తారా ఈ పరిచర్యని? నేను కాదు నడిపించేది, అందరిగా నడిపించేది. మీకు 2:13 చూడండి. మీకు 2:13 త్వరగా చేయాలి. మీకు 2:13 మనం ఎవరు భయపడవలసిన అవసరం లేదు. మనం నడిపించేది మన ముందు ఎవరుంటారో చూద్దాం. ఈ వాగ్దానం, ప్రాకారములు పడగొట్టువాడు ఎవరంటాడు మా ముందుగా? ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు అది ఎవరు నడుస్తారు? అందరూ చెప్పండి. వారి రాజు చెప్పండి మాత్రం అందరూ. వారి రాజు వారికి ముందుగా నడుచును. ఎవరా రాజు? యోర్దాను ఎదురైనా, ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా. చెప్పండి. యోర్దాను ఎదురైనా, ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా. భయము లేదు, జయము మనకే. భయము లేదు, జయము మనకే. విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే. యేసు రాజు రాజుల రాజై త్వరగా మార్చుతుంటే, త్వరగా మార్చుతుంటే. యేసు రాజు రాజుల రాజై త్వరగా మార్చుతుంటే.
దేవుని కోరుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ యెహోషువ దుఃఖపడుతున్న దినాల్లో యెహోషువ నువ్వు లే, నువ్వు కానీ ఇక్కడే ఉన్నావు అనుకో, నీ జనులందరూ ఇక్కడే ఉంటారు. నేను నీ నాయకుడైన మోషేకి ఆజ్ఞాపించా, ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి? ఆ కృంగుదలలో నుంచి లేచాడు. మన జీవితంలో కూడా రావచ్చు, కృంగుదల రావచ్చు, బాధలు రావచ్చు, నిరాశ నిస్పృహం అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న మనం అందరము యెహోషువ వలె దేవుని కొరకు నిలబడితే ఆయన మన రాజుగా, మన నాయకుడిగా మనం నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన మాట వినడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన చెప్పినట్టు చేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? యెహోషువ వలె సిద్ధపరచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక చిన్న మాట చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 27వ అధ్యాయం. మన సంఘాన్ని దేవుడు ఏ రీతిగా కాపాడుతాడో నాకు తెలియజేసిన మాటలే చూపించి మీకు ముగిస్తాను. యెషయా గ్రంథము 27వ అధ్యాయం. మనమేమి చేయాలి? దేవుడు మన సంఘాన్ని మనల్ని కాపాడాలంటే యెషయా గ్రంథం 27:2వ వచనం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనం ఉండును. అది ఎవరు? సంఘము. మనోహరమైనటువంటి ద్రాక్షావనం అంటే సంఘము. దానిని గూర్చి పాడుడి, యెహోవా అను నేను దానిని కాపు చేయించున్నాను. దేవుడు మనల్ని కాపు చేస్తున్నాడు ప్రతి నిమిషం. తర్వాత ప్రతి నిమిషమున మనకి నీరు కడతాడు, వాక్యం ఇస్తాడు, పాటలు ఇస్తాడు, పరిచయం ఇస్తాడు, అన్ని మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మన దేవుడు ముందుకు నడిపించబోతున్నాడు. యెహోవా అను నేను దానికి కాపు చేయించున్నాను, ప్రతి నిమిషంలో నేను దానికి నీరు కట్టుచున్నాను. గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను ఒకవేళ ఉండినను యుద్ధము చేయవాని వలె నేను వాటిలోకి వడిగాచొచ్చి వాటిని అన్నిటినీ కాల్చివేస్తాను. ఇలాగ చేయాలంటే, వారికి నేను నడిపించాలంటే వారు ఏమి చేయాలో ఒక మాట చూడు. ఇలాగ జరిగినట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను. మనుషులు కాదు మనం ఆశ్రయించాలి. అయ్యా మా సంఘాన్ని మీరు నడిపించాలంటే వాడు నడిపించేది. దేవుడు నడిపించాలి మనల్ని. కనికరం లేని మనల్ని నడిపించకూడదు. డబ్బు పిచ్చి పెట్టిన మనల్ని నడిపించకూడదు. కామాధిపతి కలిగిన మనల్ని నడిపించకూడదు. మన దేవుడు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, మన కొరకు ప్రాణం పెట్టిన వాడు, నమ్మకంగా రక్తము కార్చిన దేవుడు. ఆయన మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలంట? ఆయనను ఆశ్రయింపవలెను. తర్వాత నాతో సమాధాన పడవలెను. వారు నాతో సమాధాన పడవలెను. ఇది మన సంఘానికి వాగ్దానం. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అట్టి కృపా భాగ్యము దేవుడు మనకు దయచేయను గాక. మోకరించిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఓ దేవా, యెహోషువను మీరు బలపరిచినట్లు మమ్మల్ని మధ్యాహ్నం నాయకుడైన మోషే లేనప్పుడు మీరు నాయకుడిగా ఉంటానని, మీరు నడిపిస్తానని యెహోషువకు వాగ్దానం చేసి, యెహోషువ యొక్క కన్నీటి నుంచి, దుఃఖం నుంచి లేపి మీరు అడుగు పెట్టే ప్రతి స్థలం మీకు ఇస్తానని చెప్పారు. ఆ పరిచర్యను తొడగొట్టించడానికి యెహోషువ లాగా మా అందరినీ సిద్ధపరచమని ఈ కృప కలిగిన చేతులకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ, నేను ఆశ్రయించుకుంటూ, నీతో సమాధాన పడుతూ యేసు ఉన్నతమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొందుకొని మాట తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. అనేక విషయాలు తెలియపరిచారు. దేవుని సేవకుడు లేకపోయినా కూడా దేవుని ఆత్మ ఇక్కడ ఉందని నేను నమ్ముతున్నాను.